నమస్తే, నేను ప్రియాంకరావు. నాగార్జున గారు అంటే యంగ్ కింగ్ అని చెప్పాలన్నమాట. ఇప్పటికీ ఎంతమంది యువ హీరోలు వస్తున్నప్పటికీ కూడా ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఆయన యువకుడు అయిపోతున్నాడు. రీసెంట్గా ఒక షో చూసినప్పుడు అందులో ఆయన చూడగానే అందరూ షాక్ అయ్యారు, నాగార్జున గారు ఇంకా ఇంత వయసు వస్తున్న ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని. సో మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఇక్కడే నడుస్తుంది. చూద్దాం అసలు నాగార్జున గారి హెల్దీ సీక్రెట్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వయసు పెరిగే కొద్దీ ఎవరైనా సరే ముసలి వాళ్ళు అవుతూ వస్తూ ఉంటారు. ఆ బ్యూటీ అనేది పోతూ ఉంటుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కానీ నాగార్జున గారిని చూస్తే ఆయన ఏజ్ పెరుగుతుంది కానీ యువకుడైపోతున్నాడు. ఆయన తోటి హీరోలు అందరూ కూడా ఏజ్ బయట పడిపోతుంది. ఎలా సార్ ఈయనకి ఇంత మెయింటెనెన్స్? యాక్చువల్గా ఇది చాలా మందికి డౌట్ ఉందండి. ఎంతమందికి అంటే ఈవెన్ కౌన్ బనేగా కరోడ్పతి తెలుగులో చేసినప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా అసలు ఎంతమంది అడిగారో తెలియదు. అన్న అన్న అంటారు కొందరు, కింగ్ అంటారు కొంతమంది, సార్ అంటారు కొంతమంది. అసలు మీ గ్లామర్ రహస్యం ఏంటి సార్ అంటారు. ఫస్ట్ ఎవరు అడిగినా అసలు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ ఆయన నాగార్జున గారిని లైవ్ లో రియల్ గా చూశాడంట. అప్పుడు మీ సోషల్ మీడియా ఇంత సినీ స్టార్ చూడడం అంటే ఇది కదా. అంతవరకు వాడు వేరే హీరో ఫ్యాన్. వాస్తవానికి నాగార్జున గారిని లైవ్ లో చూసేసరికి ఏంట్రా బాబు అట్లా ఉన్నాడు, అంత అందంగా ఉడిమో మా గోళం మనకే నచ్చేస్తున్నాడు రా, ఊరి స్లాంగ్ ఎలా ఉంటాడమ్మా, ఏమున్నాడు రా మనిషి. కారులో దిగాడు, జస్ట్ క్యాజువల్ గా ట్రాక్ షీట్ వేసుకున్నాడు, గాగుల్స్ పెట్టుకున్నాడు. ఏమున్నాడు రా మనిషి అన్నాడు. మనం అంటే అవునరా మేము నిజంగా అంత బాగుంటాడు రా అంటే, సినిమాల్లో ఇంకా అంత ఉంటాడు రా, రియల్గా చూడాలి అసలు నాగార్జున చూడాలంటే అని చెప్పాడు. ఆ 20 ఏళ్ళు ఇప్పుడుకి 65, 66 to 67 అంటే 47 ఏళ్ళకి అలా ఉన్నాడంట మనిషి. చూడండి, అప్పటికి మేము గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో అవి. అంటే అలాంటి కింగ్ నాగార్జున గారు ఈ రోజుకి అదే ఫిట్నెస్, అదే మెయింటెనెన్స్. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఆయనంత స్టామినా, అంత గ్లామర్ రాలేదేమో. ముగ్గురు అన్నదమ్ములంటే నమ్మేది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అన్నయ్య అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ లో కూడా రోజుకు ఒక కాస్ట్యూమ్ వేస్తాడు. ఏ కాస్ట్యూమ్ వేసినా సూట్ అయిపోతుంది దానికి. ఇది బాగాలేదు అంటే మనిషి పర్సన్ కూడా హైట్ అండి. మొన్న జయముని సీమరాకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ని కూడా పిలిచారు, వెంకట గారు, అక్కినేని వెంకట గారు, జగద్బాబు పిలిచినప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. జగద్బాబు గారు, నాగార్జున, వీళ్ళందరూ నువ్వు ఒరే అనుకున్నంత చనువు. అయితే నాగార్జున గారు ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పొట్టిగా ఉండేవారంట. తర్వాత ఒక్కసారి సడన్ గా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ స్టేజ్ లో హైట్ అయ్యారంట. అంటే ఉన్న పెద్ద హీరోల్లో ఒక మోస్తరు మంచి హైట్ అంటే నాగార్జున. తర్వాత ఈ జులపాలు, హెయిర్ స్టైల్, నిన్నే పెళ్ళాడుతా ఆ టైంకి అసలు మా ఆవిడ చెప్పిన తర్వాత అనుకున్నావు అందుకు నాగార్జునకి ఎంత క్రేజ్ అమ్మాయి. ఇప్పుడంటే ప్రభాస్, మహేష్ బాబు అంటున్నారు కదా సార్, ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫిమేల్. కరెక్ట్ అది. సో అలాంటి నాగార్జున గారు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కి గెస్ట్ గా చేస్తున్నారు. మన రీసెంట్ గా రజనీ సినిమా, కూలీ సినిమాకి విలన్ గా కూడా చేశారు. నాకు ఆ సినిమా చూడగానే చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, ఇంత గ్లామరస్ హీరో ఎలా ఎందుకు ఒప్పుకున్నాడని ఒక పక్క. గ్లామరస్ విలన్, గ్లామరస్ బాగా చెప్పారు, గ్లామరస్ విలన్. నాకు నచ్చదు ఏంటంటే ఎందుకు పూర్తి పవర్ఫుల్ గా చూపించలే, ఇంకా పవర్ గా చూపించారు. అంటే నాగార్జున లాంటి క్యారెక్టర్, లాంటి సూపర్ స్టార్ విలన్ గా చేశారంటే ఏ రేంజ్ లో చూపించాలమ్మా. నాకు ఎందుకు అంత ఎలివేట్ చేసినట్టు చూపించలే. ఆ మంజుమల్ బాయ్స్ లో చేసిన ఉంటాడు కదా పోలీస్, ఆడనే ఎక్కువ బాగా చూపించారు అనిపించింది, చేశారు విలన్ గా. నాగార్జున గారిని ఎందుకు అంత హైలైట్ చేసినట్టు అనిపించలే. సో బిగ్ బాస్కి వస్తే ఫస్ట్ 2 నాని, ఎన్టీఆర్ గారు చేసినట్టున్నారు. తర్వాత 3వ దాని నుంచి మొన్న 9వ దాని అంటే ఈ వరుసగా 7 ఆయన చేశారు. ఇంకెవరు చేయలేరేమో అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే అంటే ఒక స్టేచర్ ఉందమ్మా. ఇప్పుడు బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ వచ్చినా, ఇప్పుడు శివాజీ లాంటి కంటెస్టెంట్ వచ్చినా, ఏదో సీనియర్ యాక్టర్ వచ్చినా, ఈయనకన్నా జూనియరే ఉంటాడు, ఈయనకన్నా వయసులో చిన్న ఉంటాడు. కాబట్టి ఆ వీకెండ్ లో క్లాస్ పీకేటప్పుడు ఆ రేంజ్ ఉంది ఈయనకి, చెప్పగలడు. దాన్ని అనలైజ్ చేసి నువ్వు అలా అనడం తప్పు కదమ్మా, నువ్వు ఇలా చేయడం తప్పు కదమ్మా అని ఒక స్టేచర్ కూడా ఉంది దీనికి. సో ఆ బనిజాయ్ అండ్ మా టీవీ వాళ్ళు కూడా ఈయన ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే అంత
క్యాజువల్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు కానీ బిగ్ బాస్ కానీ అంత ఇదిగా చేస్తున్నాడు. పైపెచ్చు మీరు అన్నట్టు గ్లామరస్ హోస్ట్ అనాలేమో. నేను చాలా సందర్భాల్లో మేము స్క్రీన్ కి మంచిగా కనిపించాలి కాబట్టి డైట్ల కోసం ఉంటాం. అందరూ షుగర్ తినద్దు షుగర్ మానేస్తే మీరు బ్యూటీ బాగుంటుందని. నాగార్జున గారు ఎప్పుడు చూడండి, నేను నైట్ పడుకునేటప్పుడు షుగర్ తింటా, నైట్ పడుకునేటప్పుడు స్వీట్స్ తింటాను. నేను ఆశ అరే అంటే స్వీట్స్ తినడం వల్ల ఇది ఇంత స్వీట్ గా ఉంటారా అన్నట్టు. లేదు, మీరు అడిగింది నా సామిరంగా ఆడియో, అది సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు కదా. అవును, కీరవాణి గారు చంద్రబోస్ గారు అనుకుంటా, ఇద్దరు ఇదే క్వశ్చన్. సార్ ఇప్పుడు మీ కీరవాణి గారు కూడా, నేను ఇంచుమించు నా ఏజ్ మీతోనే ఉంటుంది, నా చూసారుగా నా అవతారం, మీరు ఇప్పటికి అలా ఉండడానికి కారణం ఏంటి, మీరు ఏం తింటారు ఏం తినరు కొద్ది చెప్పండి అంటే, నేను అన్ని తింటా, పెరుగు తింటా, స్వీట్ తింటా, ఆయిల్ ఫుడ్ తింటా, కంపల్సరిగా రోటి పచ్చడి ఉండాల్సిందే, ఇలాగే చెప్తున్నాడు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి రోటి పచ్చడి లేదా నాకు ముద్ద దిగదు, క్లియర్గా చెప్తాడు ఆయన. ఏదున్నా లేకపోతే ఫస్ట్ రోటి పచ్చడి అంటేనే ఎసిడిటీ ఆయిల్ ఇది అంటామా, ఆయనకి అది లేకపోతే ముద్ద దిగదంట, కంపల్సరిగా 2 ముద్దలు కలిపి తినాలంట. మరి ఎట్లా అంటే ఆయన అన్నది ఏంటంటే దానికి తగ్గట్టు వర్కౌట్స్, జిమ్ ఏదో ప్లాన్ చేస్తే. నాకు ఒకసారి కృష్ణవంశీ గారు చెప్పారండి, ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, ఎట్లా అంటే ఎవరైనా కలమడగానే ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, లేదంటే ఇంకొంచెం డీప్గా వెళ్తా, ఏంటి ఫైనాన్షియల్గా ఓకేనా, బాగా స్థిరపడ్డారు, 4 రాళ్ళు వెనకేసారు, ఇలా అడుగుతారట. బట్ నాగార్జున గారు మాత్రమే, ఏంది కింగ్ నాగార్జున గారు మాత్రమే మరొకసారి ప్రేక్షకుల ముందు నొక్కి ఒక్కనే చెప్తున్నా, ఎవరు కనపడినా అడిగినా ఈరోజు జిమ్ చేసామని అడుగుతారట. హెల్త్ కదమ్మా, మీరు హెల్దీగా ఆరోగ్యంగా ఫిట్గా ఉంటేనే రేపు అనేది ఉంది మీకు, రేపు అనేది ఆలోచించుకోగలుగుతారు. రేపు పలానా ప్రోగ్రామ్ చేద్దాం, లేదా పలానా దగ్గరికి వెళ్దాం, పలానా క్షేత్రానికి వెళ్దాం, లేదంటే ఒక ప్రోగ్రామ్ ఎంజాయ్ చేద్దాం. రేపు ఫిట్గా ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అది ఇక్కడ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంతే. ఆ ఫిట్నెస్ కోసం ఉండాలి, ప్రతి ఒక్కరు అది ఆలోచించాలి. దానికి తగ్గట్టుగానే శ్రీమతి ఆవిడ ఎలా ఉంటుంది, శివ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉందో ఆవిడ ఇప్పటికీ అలాగే ఉంది. మిగతా అందులో ఆర్టిస్టులు అందరూ, ఈవెన్ నాగార్జున గారికి ఫేస్ కూడా మారిందేమో కానీ ఆవిడ ఫేస్ ఇంకా ఆ శివాలో ఉన్న హీరోయిన్ అమల ఇవిడే కదా గుర్తుపెట్టాలి. మిగతా ఇప్పుడు మా పిల్లలు మనం చూసినప్పుడు కూడా శివ ఏంటి రిలీజ్ అయిందంటే భలే వాడర్ ఆయన, ఇండస్ట్రీని షేక్ చేసింది, శివకు ముందు శివ తర్వాత లాగా అయిపోయింది అటువంటి సినిమా అంటే, ఇది అఖిల అమ్మ కదా ఈవిడ అన్నాడు మా ఆవిడ చూసి, మా అబ్బాయి అంటే గుర్తుపెట్టేశాడు. అంటే ఆవిడకి ఇప్పటికీ అలాగే ఉంది, ఈయనకి మించిన ఫిట్నెస్ ఆవిడ. అవును కదా, ఇద్దరు ఆ పేరిద్దరు కూడా మన బిగ్ బాస్ లో కూడా వచ్చారు కదా. అవును, నేను ఆవిడ రియల్ గా మేము ఒక ఈవెంట్ లో, జీ తెలుగు ఈవెంట్ లో కలిసినప్పుడు ఆవిడ వెనకే కూర్చున్నాను. ఫస్ట్ ఎవరో అనుకున్నా, చూడగానే ఏంటి అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు, ఇంత ముడత కూడా లేకుండా ఇలా ఉన్నారు. అసలు ఆవిడే ముందే యోగా ఏదో అంటే ఆవిడ. అవును, ఇంకా అసలు ఈయనకి మించిన పర్ఫెక్ట్. మేబీ ఆవిడ చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యాడు, లేదు ఈవిడ చూసి ఆవిడ ఇన్స్పైర్ అయ్యాడు, కానీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. అది మాత్రం వాస్తవం సార్. అది గాడ్స్ గిఫ్ట్ అవ్వచ్చు, బట్ అది నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.